ఇట్స్ డిపెండ్స్ ఆన్ కంపారిజన్. అంటే కంపారిజన్ మీద బేస్ అయి ఉంటుంది. కంపారిజన్ మీద బేస్ అయి ఉంటుంది. ఓకేనా? కంపారిజన్ మీద అంటే కంపారిజన్ అంటే ఏంటంటే ఇప్పుడు సింపుల్గా ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారనుకోండి. ఈ ఇద్దరు వ్యక్తుల్ని మనం కంపేర్ చేసినప్పుడు ఒక వ్యక్తి కంటే హైట్లో కానీ వెయిట్లో కానీ వాట్ ఎవర్ ఇట్ బేబీ, ఒక వ్యక్తి కంటే హైట్లో ఎక్కువైనా ఉండొచ్చు, లేదా తక్కువైనా ఉండొచ్చు, లేదా సమానంగానే ఉండొచ్చు. అంతే కదా? హైట్లో కానీ వెయిట్లో కానీ ఎందులో కంపేర్ చేసినా ఒక వ్యక్తి కంటే తక్కువైనా ఉంటాడు, లేదా ఎక్కువైనా ఉంటాడు, లేదా ఈక్వల్ అయినా ఉంటాడు. అంటే ఈ టాపిక్ అనేది మనకి 3 సింబల్స్ మీద బేస్ అయి ఉంటుంది. అవే ఏంటంటే లెస్ దెన్, గ్రేటర్ దెన్ అండ్ ఈక్వల్. సో ఈ 3 సింబల్స్ పైన మనకి బేస్ అయి ఉంటుంది. లెస్ దెన్, గ్రేటర్ దెన్ అండ్ ఈక్వల్. ఓకేనా? ఇంకా ఏముంటాయంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అండ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటాయి. ఓకేనా? ఈ 3 సింబల్స్ అంటే టోటల్గా ఈ 5 సింబల్స్తోనే మనకి ఈ టాపిక్ మొత్తం బేస్ అయి ఉంటుంది. మీరు ఇక్కడ ఇంకో పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే ఒక ఇద్దరిని కంపారిజన్ చేసినప్పుడు మనకి రిజల్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా? రిజల్ట్ ఒక ఇద్దరిని కంపేర్ చేసినప్పుడు మనకు ఖచ్చితంగా ఏదో ఒక రిజల్ట్ అనేది వస్తుంది. అంటే తక్కువైనా ఉంటుంది, ఎక్కువైనా ఉంటుంది, ఈక్వల్ అయినా ఉంటుంది. ఈ పాయింట్ని నేను ఎందుకు గుర్తుపెట్టుకోమంటున్నా అంటే మోస్ట్ క్రిటికల్ పాయింట్ ఇన్ దిస్ టాపిక్. ఓకేనా? దీని మీద బేస్ అయ్యే ఒక ఆప్షన్ కూడా ఉంటుంది మనకి. ఓకే, సో ఈ టాపిక్ వచ్చేసి మనకి లెస్ దెన్, గ్రేటర్ దెన్, ఈక్వల్ మీద బేస్ అయి ఉంటుంది. ఇంకోటి బాగా గుర్తుపెట్టుకోండి ఏంటంటే ఇద్దరిని కంపారిజన్ చేసినప్పుడు ఖచ్చితంగా మనకి ఏదో ఒక రిజల్ట్ అనేది వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ చూస్తే మనకి సపోజ్ డైరెక్ట్ క్వశ్చన్లోకి వెళ్ళకుండా అసలు ఏ విధంగా ఉంటాయి కాన్సెప్ట్ అనేది చూస్తే కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తాడు, కన్క్లూజన్స్ ఇస్తాడు. ఇప్పుడు సపోజ్ ఇలా ఉందనుకోండి, ఏ లెస్ దెన్, బి లెస్ దెన్, సి. ఓకే, ఇక్కడ ఏసి, ఇక్కడ ఏసి అంటే ఏ లెస్ దెన్, బి లెస్ దెన్, సి అనే స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఈ స్టేట్మెంట్ ఆధారంగా ఏకి సికి ఏ రిలేషన్ వస్తుంది అంటాడు. ఓకేనా? మీరు సింపుల్ ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ఏ నుంచి సికి వెళ్తున్నాం, ఏ నుంచి సికి వెళ్ళేటప్పుడు ఆ వేలో ఏ సింబల్స్ ఉన్నాయో చూడాలి. ఏ నుంచి సికి వెళ్ళేటప్పుడు ఏ సింబల్స్ ఉన్నాయి? లెస్ దెన్. సో కామన్గా ఉన్నటువంటి సింబలే మన రిలేషన్. ఫస్ట్ పాయింట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. కామన్గా ఉన్నటువంటి సింబలే మన రిలేషన్ అవుతుంది. లెస్ దెన్ ఈ రెండిట్లలో కామన్గా ఉంది ఏంటి? లెస్ దెన్ కదా. సో లెస్ దెన్ అనేది మనకి రిలేషన్ అవుతుంది. నెక్స్ట్ ఏ గ్రేటర్ దెన్ బి, బి గ్రేటర్ దెన్ సి. ఏ గ్రేటర్ దెన్ బి, బి గ్రేటర్ దెన్ సి. ఇక్కడ ఏకి అండ్ సికి మళ్ళీ రిలేషన్ అడుగుతాడు. ఏకి అండ్ సికి రిలేషన్ అడుగుతాడు. ఇక్కడ ఏ నుంచి సికి వెళ్ళేటప్పుడు ఏమేమి సింబల్స్ ఉన్నాయో చూడాలి. ఓకేనా? ఇక్కడ ఏముంది? గ్రేటర్ దెన్ ఉంది, కామా గ్రేటర్ దెన్ ఉంది. ఈ రెండిట్లలో కామన్గా ఉండేది ఏంటి మనకి? గ్రేటర్ దెనే కదా. సో గ్రేటర్ దెన్ మనకి రిలేషన్ అవుతుంది. ఓకేనా? ఈ విధంగా. నెక్స్ట్ చూస్తే ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి, బి లెస్ దెన్ సి. ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి, బి లెస్ దెన్ సి. ఇక్కడ ఏకి సికి రిలేషన్ అడుగుతాడు. ఓకేనా? ఇప్పుడు ఏ ఇక్కడ ఉంది, సి ఇక్కడ ఉంది. ఏ నుంచి సికి వెళ్ళేటప్పుడు ఏ సింబల్స్ ఉన్నాయి? లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దెన్. ఇప్పుడు ఏ సింబల్ తీసుకోవాలని చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు తీసుకోవాలా, లెస్ దెన్ తీసుకోవాలని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సింపుల్, ఒకటే పాయింట్. నీకు ఎన్ని సింబల్స్ అన్నా ఉండని, ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళేటప్పుడు నీకు మిడిల్లో ఎన్ని సింబల్స్ అన్నా ఉండని, కామన్గా ఉండేటటువంటి సింబలే నీ రిలేషన్ అవుతుంది. ఏ నుంచి సికి వెళ్తుంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది, లెస్ దెన్ ఉంది. ఈ రెండిట్లలో కామన్గా ఉంది ఏంటి? లెస్ దెన్ కామన్గా ఉంది కదా. ఈక్వల్ ఉందా రెండు? లేదు. లెస్ దెన్ కామన్ ఉంది కాబట్టి లెస్ దెన్ అవుతుంది. నెక్స్ట్ ఏ గ్రేటర్ దెన్ బి, బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి. ఏ గ్రేటర్ దెన్ బి, బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి. ఇక్కడ ఏకి సికి రిలేషన్ అవుతుంది. ఏకి సికి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ఏ నుంచి సికి చూస్తారు. ఏ నుంచి సికి చూస్తుంటే గ్రేటర్ దెన్ ఉంటుంది, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటుంది. ఓకేనా? ఈ రెండిట్లలో కామన్గా ఉండేది ఏంటి మనకి? గ్రేటర్ దెనే కదా. సో గ్రేటర్ దెన్ ఇస్ ద అవర్ రిలేషన్షిప్. ఓకేనా? అంటే దీంట్లో మీరు నేర్చుకుంది ఏంటంటే మనం ఒక ఎలిమెంట్ నుంచి ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ మిడిల్లో ఎన్ని సింబల్స్ ఉన్నా సరే అందులో కామన్గా ఉండేటటువంటిదే మన రిలేషన్ అవుతుంది. ఓకేనా? ఫస్ట్. నెక్స్ట్ ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇలా ఉందనుకోండి,
ఏ లెస్ దెన్ బి, బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి, సి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు డి. ఇక్కడ మరి ఏకి డికి రిలేషన్ అడుగుతాడు, ఏకి డికి రిలేషన్ అడుగుతాడు. అప్పుడు మీరు ఎలా ఆలోచిస్తారు? ఓకే, ఏకి డికి రిలేషన్ అడుగుతున్నాడు కాబట్టి ఏ ఇక్కడ ఉన్నారు, డి ఇక్కడ ఉన్నారు. ఈ మధ్యలో సింబల్స్ ఏమున్నాయి? లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఇక్కడ మీరు మళ్ళీ తప్పు చేయొద్దు. ఏంటి? ఒక లెస్ దెన్ ఉంది, రెండు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నాయి కాబట్టి, సో ఈ రెండు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అనుకుంటారు. అలా కాదు, మనం ఎప్పుడు కాన్సెప్ట్ మీద బేస్ అయి ఉండాలి. నేనేమంటున్నా, ఎన్ని సింబల్స్ అయినా ఉండని, ఎన్ని సింబల్స్ అయినా ఉండని, అందులో కామన్గా ఉండేటటువంటిది మన రిలేషన్. అంటే ఇక్కడ లెస్ దెన్ ఒకటి ఉంది కాబట్టి, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు రెండు ఉన్నాయి కాబట్టి ఈ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు రిలేషన్ అవుతుంది అనుకోవచ్చు. అట్లా కాదు, ఈ మూడిట్లలో కామన్గా ఉన్నది ఏంటో చూసుకోవాలి. ఈ మూడిట్లలో కామన్గా ఉన్నది ఏంటి? లెస్ దెన్ కామన్ ఉంది కాబట్టి లెస్ దెన్. ఓకే, సో లెస్ దెన్ ఇస్ ద రిలేషన్షిప్. నెక్స్ట్, ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి, బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి, సి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు డి. ఇప్పుడు ఇక్కడ ఏకి డికి రిలేషన్ చూసినప్పుడు, ఏకి డికి రిలేషన్ చూసినప్పుడు ఏ నుంచి డికి వెళ్తున్నాం, ఏ నుంచి డికి వెళ్తున్నాం. ఏ సింబల్స్ ఉన్నాయి? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది. ఈ మూడు సింబల్స్ ఉన్నాయి. ఈ మూడిట్లలో కామన్ ఉన్నది ఏంటి? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కదా. సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఓకే, సో ఆ విధంగా కామన్గా ఉన్నటువంటిది మన రిలేషన్ అవుతుంది. ఒకవేళ ఈ విధంగా ఉందనుకోండి, ఏ గ్రేటర్ దెన్ బి, బి గ్రేటర్ దెన్ సి, సి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు డి. ఏకి డికి రిలేషన్ అవుతుంది, ఏకి డికి రిలేషన్ అవుతుంది. ఇక్కడ గ్రేటర్ దెన్ ఉంది, ఇక్కడ గ్రేటర్ దెన్ ఉంది, ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది. ఈ మూడిట్లలో కామన్గా ఉంది ఏంటి? గ్రేటర్ దెన్ కదా. సో గ్రేటర్ దెన్. అంటే ఎప్పుడైనా కానీ ఒక సింబల్స్ అనేవి ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని రిలేషన్గా పరిగణించకూడదు. కామన్గా ఉండేటటువంటిది మన రిలేషన్ అవుతుంది. ఓకేనా, అదన్నమాట. నెక్స్ట్ ఇంకొంచెం చూస్తే, ఇప్పుడు కామన్గా ఉండేటటువంటి సింబల్సే మన రిలేషన్ అవుతాయి. ఒకవేళ ఈ విధంగా ఇచ్చాడు అనుకోండి, ఏ లెస్ దెన్ బి, బి గ్రేటర్ దెన్ సి, ఏ లెస్ దెన్ బి, బి గ్రేటర్ దెన్ సి ఇచ్చాడు అనుకోండి. ఇక్కడ ఏకి సికి అడుగుతాడు, ఏకి సికి అడుగుతాడు. ఓహో, మీరు ఏం చేస్తారు? ఇప్పుడు ఏ ఇక్కడ ఉంది, సి ఇక్కడ ఉంది. సో ఏ నుంచి సి దగ్గరికి వెళ్తున్నాం. ఏ నుంచి సి దగ్గరికి వెళ్తుంటే ఏమవుతుంది? ఇక్కడ లెస్ దెన్ ఉంది, ఇక్కడ గ్రేటర్ దెన్ ఉంది. సో లెస్ దెన్ ఉంది, గ్రేటర్ దెన్ ఉంది. మరి ఏ సింబల్ తీసుకోవాలి సార్? వాటి మధ్య రిలేషన్షిప్ ఏముంటుందంటే, బాగా గుర్తుపెట్టుకోండి, ఇది పిన్ పాయింట్ ఇది. ఒక దగ్గర నుంచి నువ్వు ఇంకొక దగ్గరికి వెళ్తున్నావు. ఓకేనా, ఒక పాయింట్ నుంచి నువ్వు ఇంకొక పాయింట్కి వెళ్తున్నప్పుడు ఎప్పుడైతే అక్కడ నీకు టూ ఆపోజిట్ సింబల్స్ కనబడతాయో, వాటి మధ్య రిలేషన్షిప్ని మనం ఫైండ్ అవుట్ చేయలేము. అంటే ఏదైనా ఉండొచ్చు, వాటి మధ్య రిలేషన్షిప్ని మనం ఫైండ్ అవుట్ చేయలేము. లెస్ దెన్ ఉండొచ్చు, గ్రేటర్ దెన్ ఉండొచ్చు, ఈక్వల్ ఉండొచ్చు. బట్ అప్పటి మందం మాత్రం అక్కడి వరకు అయితే వాటి మధ్య రిలేషన్షిప్ని మనం ఏదని డిస్క్రైబ్ చేయలేము. ఎప్పుడు? రెండు ఆపోజిట్ సింబల్స్ మీట్ అయినప్పుడు. ఓకేనా. నెక్స్ట్ ఇలా ఉందనుకున్నాను, ఏ గ్రేటర్ దెన్ బి, బి లెస్ దెన్ సి. సో ఏ నుంచి సికి వెళ్తున్నాం, ఏ నుంచి సికి వెళ్తున్నాం. సో ఈ విధంగా ఏ నుంచి సికి వెళ్ళేటప్పుడు, ఓకేనా, ఏ నుంచి సికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తావు? ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ సి ఉంది, ఇక్కడ గ్రేటర్ దెన్, ఇక్కడ లెస్ దెన్. ఏమైనా రెండు ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి. రెండు ఆపోజిట్ సింబల్స్ ఉన్నప్పుడు మనం ఏమనుకున్నాం? వాటి మధ్య మనం రిలేషన్షిప్ని అప్పటి వరకు ఫైండ్ అవుట్ చేయలేము అన్నమాట, అంటే చెప్పలేము. ఓకేనా, ఇది ఇంకొక పాయింట్ అన్నమాట. అంటే ఫస్ట్ దాంట్లో మనం ఏంటి, కామన్గా ఉన్నటువంటి సింబలే మన రిలేషన్ అనుకున్నాం, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఏంటి, ఎప్పుడైతే రెండు ఆపోజిట్ సింబల్స్ మీట్ అవుతాయో ఆ రెండు కాంపోనెంట్స్ మధ్య, ఆ రెండు ఎలిమెంట్స్ మధ్య మనం రిలేషన్షిప్ని చెప్పలేము. ఓకేనా. నెక్స్ట్, సమ్ టైమ్స్ ఎలా ఉంటుందంటే, ఓకేనా, సమ్ టైమ్స్ మనం ఇచ్చినటువంటి ఎలిమెంట్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ బాబు, వాటి యొక్క ప్లేసెస్ని చేంజ్ చేయాల్సి ఉంటుంది. వాటి యొక్క ప్లేసెస్ని చేంజ్ చేసినప్పుడు వాటి యొక్క రిలేషన్షిప్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి, అంటే సింబల్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. అంటే ఏ విధంగా అంటే, ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏ లెస్ దెన్ బి అని రాసినాం, ఏ లెస్ దెన్ బి. ఏ లెస్ దెన్ అంటే ఇక్కడ ఏ ఫస్ట్ ప్లేస్లో ఉంది, బి సెకండ్ ప్లేస్లో ఉంది. ఓకేనా, ఏ ఫస్ట్ ప్లేస్లో ఉంది, బి సెకండ్ ప్లేస్లో ఉంది. సమ్ టైమ్స్ మనకి బి ఫస్ట్ ప్లేస్లో కావాలనిపిస్తుంది, అప్పుడు ఏం చేస్తావు? బీని ఇలా ఫస్ట్ ప్లేస్లో రాసి ఈ సింబల్ని రివర్స్, అంటే లెస్ దెన్కి రివర్స్ ఏంటి? గ్రేటర్ దెన్, ఇలా రాసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఏ గ్రేటర్ దెన్ బి,
ఏ గ్రేటర్ దెన్ బి అంటే మనకేమవుతుంది, బి ఫస్ట్ ప్లేస్లో వస్తే గ్రేటర్ దెన్కి లెస్ దెన్ అవుతుంది కదా, బి లెస్ దెన్ ఏ. ఓకే, నెక్స్ట్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి, ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి. ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బిని రివర్స్లో రాస్తే ఏమవుతుంది, బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ అవుతుంది, బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ. నెక్స్ట్ ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి, ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి. దీన్ని రివర్స్లో రాస్తే ఏమవుతుంది, బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ అవుతుంది, బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ. అంటే ఇచ్చినటువంటి ఎలిమెంట్స్ లేదు కాంపోనెంట్స్ కానీ వీటి యొక్క ప్లేసెస్ని చేంజ్ చేసినప్పుడు వాటి యొక్క సింబల్స్ కూడా మనకి ఈ విధంగా చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకేనా. సో సమ్ టైమ్స్ ఏంటంటే బీని ఫస్ట్ పొజిషన్లో తీసుకోవాల్సి వస్తుంది, అలాంటప్పుడు ఈ విధంగా సింబల్స్ని చేంజ్ చేస్తూ ఉంటాం. ఇక ఏ ఈక్వల్ టు బి అంటే, ఏ ఈక్వల్ టు బి అంటే ఇట్ మీన్స్ ఏ అన్న బి అన్న ఒకటే అన్నమాట, ఎందుకంటే ఈక్వల్ ఇచ్చాడు కాబట్టి ఏ అన్న బి అన్న ఒకటే. ఈ పాయింట్ సమ్ టైమ్స్ ఏం చేస్తారంటే ఒక ఇద్దరి మధ్య రిలేషన్షిప్ని ఎగ్జాక్ట్గా చెప్పకుండా, అంటే పాజిటివ్లో చెప్పకుండా, ఒక ఇద్దరి మధ్య రిలేషన్షిప్ని పాజిటివ్లో చెప్పకుండా నెగిటివ్లో అడుగుతాడు. అంటే ఎలా అంటే ఇప్పుడు ఏ నాట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి ఇచ్చాడు అనుకోండి, ఏ నాట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి అంటే ఒక ఇద్దరి మధ్య మనం రిజల్ట్ ఎప్పుడైనా కానీ ఏమొస్తుంది, ఒక ఇద్దరిని కంపేర్ చేసినప్పుడు మనకు ఖచ్చితంగా రిజల్ట్ ఏమొస్తుంది, అయితే లెస్ దెన్ అన్న వస్తుంది, గ్రేటర్ దెన్ అన్న వస్తుంది, ఈక్వల్ అన్న వస్తుంది, అంతే కదా. ఇప్పుడు ఏకి బీకి మధ్య ఏమంటున్నాడు, నాట్ లెస్ దెన్ అంటున్నాడు. ఏకి బీకి మధ్య నాట్ లెస్ దెన్ అంటే ఏమవుతుంది మరి, ఏకి బీకి మధ్య గ్రేటర్ దెన్ ఉండొచ్చు లేదా ఈక్వల్ అని ఉండొచ్చు. ఏకి బీకి మధ్య గ్రేటర్ దెన్ అని ఉండొచ్చు లేదా ఈక్వల్ అని ఉండొచ్చు. గ్రేటర్ దెన్ ఉంటుందా అంటే చెప్పలేం, ఈక్వల్ ఉంటుందా అంటే చెప్పలేం, బట్ ఈ రెండిట్లలో ఏదో ఒకటైతే ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా, అంటే ఆర్. నెక్స్ట్ ఏ నాట్ గ్రేటర్ దెన్ బి అంటాడు, ఏ నాట్ గ్రేటర్ దెన్ బి అంటాడు. అప్పుడేంటి అంటే ఇచ్చినటువంటి లెస్ దెన్, గ్రేటర్ దెన్, ఈక్వల్టీలో ఏకి బీకి మధ్య గ్రేటర్ దెన్ అనేది ఉండదని చెప్తున్నాడు. అయితే అప్పుడు ఏకి బీకి మధ్య ఏముండొచ్చు, ఏ లెస్ దెన్ బి అని ఉండొచ్చు లేదా ఏ ఈక్వల్ టు బి అని ఉండొచ్చు, అంతే కదా. నెక్స్ట్ ఏ నాట్ ఈక్వల్ టు బి అంటాడు, ఏ నాట్ ఈక్వల్ టు బి. ఏ నాట్ ఈక్వల్ టు బి అంటే ఇక మిగిలిన సింబల్ ఏంటి, లెస్ దెన్ అని ఉంటుంది, గ్రేటర్ దెన్ అని ఉంటుంది. సో ఏ లెస్ దెన్ బి అన్న ఉంటుంది, ఏ గ్రేటర్ దెన్ బి అన్న ఉంటుంది అన్నమాట. అంటే ఒక ఇద్దరి మధ్య పాజిటివ్గా చెప్పకుండా ఈ విధంగా నెగిటివ్లో చెప్పినప్పుడు, ఇక్కడ చూడండి నాట్ లెస్ దెన్ నెగిటివే కదా, ఓకేనా. ఇక్కడ చూడండి నాట్ గ్రేటర్ దెన్ నెగిటివే కదా, ఇక్కడ చూడండి నాట్ ఈక్వల్ నెగిటివ్ కదా. సో ఇలా ఉన్నప్పుడు ఆ మిగిలిన రెండు సింబళ్ళల్లో ఏదో ఒకటి అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. ఓకే, సో ఇది కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూస్తే ఇందులో మనకి అంటే కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తాడు, కింద కన్క్లూజన్స్ ఇస్తాడు. మనకి ఎప్పుడు కూడా ఐదర్ ఆర్ కండిషన్ కాడ చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం, అంటే ఒకటి లేదా రెండు మాత్రమే, ఆ విధంగా రెండు కరెక్ట్ అయితే ఒకటి మరియు రెండు అని రాస్తాం, లేదా అనే కాడ మనకి చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. అంటే ఇంగ్లీష్లో దీన్ని ఐదర్ ఆర్ అంటారు, తెలుగులో అయితే లేదా, ఐదర్ ఆర్ కండిషన్. ఓకే, ఐదర్ ఆర్ కండిషన్. ఈ ఐదర్ ఆర్ కండిషన్ ఏ ఏ సందర్భాలలో వస్తుంది. ఐదర్ ఆర్ అంటే ఏంటిది, అవ్వచ్చు, ఇదన్న అవ్వచ్చు అదన్న అవ్వచ్చు, అంటే రెండిట్లలో ఏదో ఒకటి అవ్వచ్చు అని మనకు చూసాం అన్నమాట. ఇప్పుడు స్టేట్మెంట్ ఈ విధంగా ఇచ్చాడు అనుకోండి, ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి, బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి ఇచ్చాడు. స్టేట్మెంట్ ఈ విధంగా ఇచ్చాడు. కన్క్లూజన్లో ఫస్ట్ ఆప్షన్ ఏ లెస్ దెన్ సి ఇచ్చాడు, సెకండ్ ఆప్షన్ ఏ ఈక్వల్ టు సి ఇచ్చాడు. ఓకేనా, ఇప్పుడు ఈ రెండిట్లలో ఏది కరెక్ట్ అవుతాయని అడుగుతాడు. ఓకేనా, స్టేట్మెంట్ ఏంటి, ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి, బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి. కన్క్లూజన్లో ఒకటి లెస్ దెన్ ఇచ్చాడు, ఒకటి ఈక్వల్ ఇచ్చాడు. మరి ఏది కరెక్ట్ అంటే నువ్వు ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఇక్కడ ఏకి సికి వచ్చాడు కదా, అసలు ఏకి సికి ఏ రిలేషన్ ఉందో చూడాలి, ఏకి సికి ఏ రిలేషన్ ఉందో చూడాలి. ఇప్పుడు చూడండి ఏ సి, ఓకేనా, ఏ సి. ఏ నుంచి సి దగ్గరికి వెళ్తున్నాం, ఏ నుంచి సి దగ్గరికి వెళ్తున్నాం. ఏ నుంచి సి దగ్గరికి వెళ్తుంటే ఏ సింబల్స్ ఉన్నాయి, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అండ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఇప్పుడు ఏకి సికి మధ్య ఏ రిలేషన్ ఉంటుంది, కామన్గా ఉండేటటువంటిది మన రిలేషన్ అవుతుంది. సో ఇక్కడ ఏకి సికి మధ్య కామన్గా ఉండేది ఏంటి, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కదా. సో ఏకి సికి మధ్య లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అనేది రిలేషన్ అవుతుంది. మరి ఏకి సికి మధ్య లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నప్పుడు, ఏకి సికి మధ్య లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నప్పుడు ఇక్కడ ఏముంది నాన్న, లెస్ దెన్ ఉంది.
ఇక్కడేముంది లెస్ దెన్, సో ఇదేమవుతుంది రాంగ్. ఇక్కడేముంది ఈక్వల్ ఉంది, ఇదేమవుతుంది రాంగ్. బట్ మరి రెండు రాంగా అంటే కాదు. ఎందుకు? ఏకి సికి మధ్య పర్ఫెక్ట్గా ఏ రిలేషన్ అని చెప్తున్నాడు? లెస్ దెన్ ఆర్ ఈక్వల్ అని చెప్తున్నాడు. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ అని చెప్తున్నాడు. సో ఇక్కడ ఫస్ట్ దాంట్లో లెస్ దెన్ ఉంది, సెకండ్ దాంట్లో ఏముంది ఈక్వల్ ఉంది. ఫస్ట్ దాంట్లో లెస్ దెన్ ఉంది, సెకండ్ దాంట్లో ఈక్వల్ ఉంది, మధ్యలో ఆర్ అంటే ఎస్. అంటే ఈ సింబల్ని స్ప్లిట్ చేసి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ని స్ప్లిట్ చేసి ఒక కన్క్లూజన్లో ఇంకొక కన్క్లూజన్లో ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుందంటే ఐదర్ ఆర్ కండిషన్ వస్తుంది. అంటే ఇక్కడ మీరే చెప్తున్నారు కదా, ఏమని చెప్తున్నారు? ఏకి సికి మధ్య ఏ రిలేషన్ ఉండొచ్చు అని చెప్తున్నారు? లెస్ దెన్ ఆర్ ఈక్వల్ ఉండొచ్చు అని చెప్తున్నారు. సో నేను కూడా అదే ఆప్షన్ చూస్ చేసుకుంటున్నా. రెండు రాంగ్ అనట్లేదు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ అంటే రెండిట్లలో ఏదో ఒకటి కరెక్ట్ అయ్యే ఛాన్స్ అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ కూడా మనకి ఐదర్ ఆర్ కండిషన్ వస్తుంది. ఇంకోటి చూసుకుంటే స్టేట్మెంట్ ఈ విధంగా ఇచ్చాడు అనుకోండి, ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి, బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి ఇచ్చాడు. సో కన్క్లూజన్లో ఏ గ్రేటర్ దెన్ బి ఇచ్చాడు ఫస్ట్ కన్క్లూజన్, సెకండ్ కన్క్లూజన్లో ఏ ఈక్వల్ టు బి ఇచ్చాడు, సెకండ్ కన్క్లూజన్లో ఏ ఈక్వల్ టు బి. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇక్కడ ఏకి బికి ఏ రిలేషన్ ఉంది? ఏకి బికి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి రిలేషన్ ఉంది. ఏకి బికి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి అంటే స్టేట్మెంట్ ఆధారంగా ఏ రిలేషన్ అయితే వస్తుందో, స్టేట్మెంట్ ఆధారంగా ఏ రిలేషన్ అయితే వస్తుందో అదే మనకి ఎగ్జాక్ట్గా ఆప్షన్లో ఉండాలి. ఇప్పుడు ఏకి బికి ఏ రిలేషన్ అన్నా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కదా, మరి ఇక్కడ ఏముంది ఓన్లీ గ్రేటర్ దెన్ ఉంది, సో ఇది రాంగ్. ఇక్కడ ఏముంది ఓన్లీ ఈక్వల్ ఉంది, ఇది కూడా ఏమవుతుంది రాంగ్ అవుతుంది, ఇది కూడా రాంగ్. బట్ ఇక్కడ చూస్తే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ కదా, సో గ్రేటర్ దెన్ ఇక్కడ ఉంది, ఆర్ ఈక్వల్ ఇక్కడ ఉంది. అంటే ఇప్పుడు ఏం చూస్ చేసుకుంటాం? ఒకటి లేదా రెండు మాత్రమే, ఒకటి లేదా రెండు మాత్రమే. ఇంగ్లీష్లో ఐదర్ వన్ ఆర్ టూ ఫాలో, ఇంగ్లీష్లో ఐదర్ వన్ ఆర్ టూ ఫాలో. అంటే ఈ విధంగా మనకి ఐదర్ కండిషన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా ఐదర్ కండిషన్ ఎప్పుడెప్పుడు వస్తాయంటే ఒక ప్రొఫార్మెన్స్ చూసుకుంటే మనకి ఇంకొకటి వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టేజ్లో వస్తుంది. అదేంటంటే చూడండి, స్టేట్మెంట్ ఈ విధంగా ఇచ్చాడు. సో అన్నీ ఏలే రాస్తున్నాం కాబట్టి సో పీ రాద్దాం. పీ లెస్ దెన్ క్యూ, క్యూ గ్రేటర్ దెన్ ఆర్. సో ఫస్ట్ కన్క్లూజన్లో పీ లెస్ దెన్ ఆర్, సెకండ్ కన్క్లూజన్లో పీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ అని ఇచ్చాడు. పీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ అని ఇచ్చాడు. ఇప్పుడు పీకి ఆర్కి ఏ రిలేషన్ ఉంది ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది అది. పీకి ఆర్కి ఏ రిలేషన్ ఉందో ఫైండ్ అవుట్ చేయాలి. పీకి ఆర్కి ఏ రిలేషన్ ఉంటుంది? పీకి ఆర్కి ఇక్కడ లెస్ దెన్ ఉంది, ఇక్కడ గ్రేటర్ దెన్ ఉంది. అంటే రెండు ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి కదా, రెండు ఆపోజిట్ సింబల్స్ ఉన్నప్పుడు మన రిలేషన్షిప్ చెప్పలేం. సో చెప్పలేం కాబట్టి ఏం చేస్తాం? క్వశ్చన్ మార్క్. ఓకేనా? అంటే లెస్ దెన్ అన్నా రాంగే, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ అన్నా రాంగే. నేను స్టార్టింగ్లో చెప్పాను, ఏమని చెప్పాను? ఒక ఇద్దరిని కంపారిజన్ చేసినప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏదో ఒక రిలేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంతే కదా, ఒక ఇద్దరిని కంపేర్ చేసినప్పుడు రిజల్ట్ అనేది ఏదో ఒకటి ఉంటుంది. అయితే ఏముండొచ్చు? లెస్ దెన్ అని ఉండొచ్చు, గ్రేటర్ దెన్ అని ఉండొచ్చు, ఈక్వల్ అని ఉండొచ్చు. ఇప్పుడు పీకి ఆర్కి మధ్య నీకు రిలేషన్ తెలియట్లేదు, బట్ ఉంటే ఏమని ఉంటుంది? లెస్ దెన్ అని ఉంటుంది, గ్రేటర్ దెన్ అని ఉంటుంది, ఈక్వల్ అని ఉంటుంది. ఈ మూడు సింబల్స్లో ఏదో ఒకటి ఉంటుంది కదా, ఈ మూడు సింబల్స్లో. అంటే ఇలాంటి సందర్భంలో కూడా ఆర్ అనే కండిషన్ వస్తుంది. ఐదర్ ఇదన్న అవ్వచ్చు లేదా ఇదన్న అవ్వచ్చు. సో ఐదర్ వన్ ఆర్ టూ ఫాలో, అంటే ఒకటి లేదా రెండు మాత్రమే. ఈ విషయంలో కూడా మనకి ఐదర్ ఆర్ కండిషన్ వస్తుంది. ఓకేనా? అంటే సింబల్స్ ఆపోజిట్లో ఉన్నప్పుడు ఒక ఇద్దరి మధ్య రిలేషన్షిప్ని ఫైండ్ అవుట్ చేయలేనప్పుడు ఆప్షన్స్లో వాళ్ళిద్దరిని మెన్షన్ చేస్తూ, అంటే కన్క్లూజన్లో వాళ్ళిద్దరిని మెన్షన్ చేస్తూ మూడు సింబల్స్ పెట్టాడు అనుకోండి, మూడు సింబల్స్ పెడితే మనకి ఐదర్ ఆర్ కండిషన్ అనేది వస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనకి ఐదర్ ఆర్ కండిషన్ ఉంటుంది. సో ఒకసారి క్వశ్చన్లోకి చూస్తే, క్వశ్చన్లోకి వెళ్దాం. సో ఇప్పుడు అనుకున్నటువంటి కాన్సెప్ట్సే మనకి ఆల్మోస్ట్ ఉంటాయి. సో ఆప్షన్లో ఒకటి కరెక్ట్ అయితే ఒకటి, బి అంటే కేవలం రెండు మాత్రమే, సి అంటే ఒకటి రెండు సరైనవి, డి అంటే ఒకటి రెండు సరైనవి కాదు, ఈ అంటే ఒకటి లేదా రెండు సరైనవి. ఇదే ఐదర్ ఆర్ కండిషన్. ఓకే, చూద్దాం. సో ఫస్ట్ చూడండి, ఏ లెస్ దెన్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి ఈక్వల్ టు డి. ఓకే, ఇక్కడ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి అంటున్నాడు. ఏ ఇక్కడ ఉంది, సి ఇక్కడ ఉంది. ఏ నుంచి సికి వెళ్తుంటే లెస్ దెన్ ఉంది,
గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది. రెండు ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి కదా, రెండు ఆపోజిట్ సింబల్స్ ఉన్నప్పుడు వాటి ఇద్దరి మధ్య రిలేషన్షిప్ని ఫైండ్ అవుట్ చేయలేం. సో ఫస్ట్ది రాంగ్. నెక్స్ట్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి. బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి. బి ఇక్కడ ఉంది, సి ఇక్కడ ఉంది. బీకి సికి మధ్య ఏ రిలేషన్ ఉంది? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కదా. మరి ఇక్కడ ఏమంటున్నాడు? లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటున్నాడు. సో ఇది కూడా రాంగే. అంటే ఏంటి? రెండు సరైనవి కావు, అంతేనా? రెండు సరైనవి కావు. అంటే మీకు ఆప్షన్లు ఎక్కడ ఉంటే అక్కడ చూస్ చేసుకుంటే సరిపోతుంది, సింపుల్. నెక్స్ట్ సో పి గ్రేటర్ దెన్ క్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎస్ అంటున్నాడు. సో ఇక్కడ పి లెస్ దెన్ ఆర్ అంటున్నాడు. పి ఇక్కడ ఉన్నారు, ఆర్ ఇక్కడ ఉన్నారు. పి నుంచి ఆర్కి వెళ్తుంటే రెండు ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి. పి నుంచి ఆర్కి వెళ్తుంటే ఏమున్నాయి? రెండు ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి. ఆపోజిట్ సింబల్స్ ఉన్నప్పుడు వాటి మధ్య రిలేషన్షిప్ని మనం ఫైండ్ అవుట్ చేయలేం. సో రాంగ్. నెక్స్ట్ క్యూ లెస్ దెన్ ఎస్ అంటున్నారు. క్యూ ఇక్కడ ఉన్నారు, ఎస్ ఇక్కడ ఉన్నారు. క్యూ నుంచి ఎస్కి వెళ్తుంటే ఫస్ట్ ఏ సింబల్ ఉంది? లెస్ దెన్ ఉంది. నెక్స్ట్ ఏముంది? లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది. లెస్ దెన్ ఉంది, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది. సో కామన్గా ఉన్నది ఏంటి అందులో? సింబల్ లెస్ దెనే కదా. కామన్ ఉన్నాయేంటి? లెస్ దెన్. సో క్యూ లెస్ దెన్ ఎస్ అనేది ఏమవుతుంది? కరెక్ట్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఎం ఈక్వల్ టు ఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎస్ లెస్ దెన్ టీ. సో ఇక్కడ ఎం లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎస్ అంటున్నాడు. ఇక్కడ ఎం ఈక్వల్ టు ఎన్ అంటే ఎం అన్నా ఎన్ అన్నా ఒకటే. అంటే ఎన్కి ఎవరితో ఏ రిలేషన్ ఉంటుందో ఎంకి వాళ్ళతో అదే రిలేషన్ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి. ఇక్కడ ఎం అన్నా ఓకే కదా. సో ఇక్కడ ఎం లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎస్ అంటే ఫస్ట్ది కరెక్ట్. ఓకే. నెక్స్ట్ ఎన్ లెస్ దెన్ టీ. ఎన్ ఇక్కడ ఉంది, టీ ఇక్కడ ఉంది. ఎన్ నుంచి టీకి వెళ్తుంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది, లెస్ దెన్ ఉంది. చూడగానే చెప్పచ్చు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది, లెస్ దెన్ ఉంది. కామన్గా ఉన్నది ఏంటి? లెస్ దెన్ కదా. కామన్గా ఉన్నది లెస్ దెన్ కాబట్టి సో బోత్ ఆర్ రైట్. నెక్స్ట్ సో కే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎం గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ ఈక్వల్ టు ఓ అంటున్నాడు. సో ఇక్కడ కన్క్లూజన్లో కే గ్రేటర్ దెన్ ఎం. ఇక్కడ కేకి ఎంకి ఏ రిలేషన్ ఉంది నాన్న? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది. మరి ఇక్కడ ఏమంటున్నాడు? ఓన్లీ గ్రేటర్ దెన్ అంటున్నాడు. సో రాంగ్. నెక్స్ట్ ఇక్కడ కే ఈక్వల్ టు ఓ అంటున్నాడు. కే ఈక్వల్ టు ఓ అంటే కే ఇక్కడ కేకి ఓకి ఈక్వల్ సింబల్ లేదు కాబట్టి ఇది కూడా రాంగ్. అంటే బోత్ ఆర్ రాంగ్. రెండు సరైనవి కావు. ఓకే. నెక్స్ట్ ఇలా సమ్టైమ్స్ అంటే లెటర్స్ ఇవ్వకుండా ఇలా సింబల్స్ ఇచ్చి కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే మనం డీల్ చేసేదే లెస్ దెన్ గ్రేటర్ దెన్ ఈక్వల్ కదా, అవి సింబల్ కదా. సో వాటిని ఇచ్చి ఈ విధంగా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. ఓకేనా? ఇక్కడ చూడండి, @ ఈక్వల్ టు యాష్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు డాలర్ గ్రేటర్ దెన్ యాష్ గ్రేటర్ దెన్ కాపీరైట్. సో ఇక్కడ @ లెస్ దెన్ డాలర్ అంటున్నాడు. ఓకేనా? @ అన్న యాష్ అన్న ఒకటే కదా. @ అన్న యాష్ అన్న ఒకటే. యాష్ లెస్ దెన్ ఎస్ అంటే @ లెస్ దెన్ ఎస్దే కదా. అంటే ఎందుకంటున్నా @ ఈక్వల్ టు యాష్ అంటున్నాడు కదా. అంటే యాష్ ఎవరితో ఏ రిలేషన్షిప్ ఉంటుందో @ వాళ్ళతో అదే రిలేషన్షిప్ ఉంటుంది. యాష్ లెస్ దెన్ డాలర్ అయినప్పుడు యాష్ లెస్ దెన్ డాలర్ అయినప్పుడు @ లెస్ దెన్ డాలర్ అవుతుంది కదా. సో ఫస్ట్ది రైట్. సో ఫస్ట్ది కరెక్ట్. నెక్స్ట్ యాష్ గ్రేటర్ దెన్ కాపీరైట్. యాష్ గ్రేటర్ దెన్ కాపీరైట్ అంట. ఓకే. సో ఇక్కడ ఒక యాష్ ఉంది. సో యాష్ గ్రేటర్ దెన్ కాపీరైట్ అంటే ఎగ్జాక్ట్గా యాష్కి కాపీరైట్కి ఏ రిలేషన్ ఉంది? గ్రేటర్ దెన్. అంటే కాపీరైట్ గ్రేటర్ దెన్ ఉంది కాబట్టి ఎస్, గ్రేటర్ దెన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సింపుల్. నెక్స్ట్ సో క్యూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు పి ఈక్వల్ టు ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ లెస్ దెన్ జీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఈ గ్రేటర్ దెన్ ఎస్. సో ఇక్కడ స్టేట్మెంట్ ఒక్కొక్కసారి కొంచెం లెంతీగా ఇస్తాడు. స్టేట్మెంట్ లెంతీగా ఇచ్చి కింద కన్క్లూజన్ సింపుల్గానే ఇస్తాడు. ఓకేనా? కన్ఫ్యూజ్ చేయడం ఇంకంతే. ఇక చూడండి, క్యూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 10. క్యూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 10. సో క్యూ ఇక్కడ ఉంది, ఎన్ ఇక్కడ ఉంది. క్యూ నుంచి ఎన్కి వెళ్తుంటే ఏ సింబల్ ఉంది? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది, ఈక్వల్ ఉంది, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్. సో ఈక్వల్ మనం పట్టించుకోవాల్సిన పని లేదు, మిగతా సింబల్స్ని చూస్తే సరిపోతుంది. ఓకేనా? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది, గ్రేటర్ దెన్ ఈక్వల్ ఉంది. అంటే క్యూ నుంచి ఎన్కి వెళ్తుంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. కామన్గా ఉండేది ఏంటి? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కదా. సో ఫస్ట్ది కరెక్ట్, నో ఇష్యూస్. నెక్స్ట్ ఆర్ గ్రేటర్ దెన్ ఈ. ఆర్ గ్రేటర్ దెన్ ఈ. ఆర్ ఇక్కడ ఉన్నారు, ఈ ఇక్కడ ఉన్నారు. ఆర్ నుంచి ఈకి వెళ్తుంటే ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది, ఇక్కడ లెస్ దెన్ ఉంది, ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది.
రెండేంటి ఆపోజిట్ సింబల్స్ కదా, రెండేంటి ఆపోజిట్ సింబల్స్. రెండు ఆపోజిట్ సింబల్స్ ఉన్నప్పుడు వాటి మధ్య రిలేషన్షిప్ని మనం ఫైండ్ అవుట్ చేయలేం. సో ఇక్కడ మనకేంటి ఆన్సర్ ఓన్లీ 1 మాత్రమే, కేవలం 1 మాత్రమే. ఓకే, నెక్స్ట్ Q greater than or equal to P, equal to R, greater than or equal to N, less than G, greater than or equal to E, greater than S. So same statement, different conclusions. Okay, so G greater than P అంటున్నాడు, G greater than P. సో G ఎక్కడ ఉన్నారు, G ఇక్కడ ఉన్నారు, P ఎక్కడ ఉన్నారు, ఇలా ఉన్నారు. అంటే ఇంతకుముందు మనం ఎప్పుడు ఇలా స్ట్రేట్గా చూసేది. ఓకేనా, సమ్ టైమ్స్ ఇలా రివర్స్లో కూడా ఇస్తాడు, సమ్ టైమ్స్ వెనకాల నుంచి ముందుకు కూడా రావాల్సి ఉంటుంది. ఏం లేదు, సింపుల్గా మీరు పీకి జీకి చూడండి. ఫస్ట్ పీకి జీకి ఏ రిలేషన్ వస్తుందో చూడండి. అసలు పీకి జీకి రిలేషన్ వస్తుంది అంటే ఇక్కడ ఈక్వల్ ఉంది, ఓకే, ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ ఉంది, ఓకే, ఇక్కడ ఏముంది లెస్ దెన్ ఉంది. ఈ రెండేంటి నాన్న ఆపోజిట్ సింబల్స్ కదా, రెండు ఆపోజిట్ సింబల్స్ మీట్ అయితే వాటి మధ్య రిలేషన్షిప్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చా, చేయలేం. సో ఇదేమవుతుంది, రాంగ్ అవుతుంది, ఇది రాంగ్. నెక్స్ట్ ఎస్ గ్రేటర్ దెన్ ఆర్, ఎస్ గ్రేటర్ దెన్ ఆర్, ఎస్ ఇక్కడ ఉన్నారు, ఆర్ ఇక్కడ ఉన్నారు. ఆర్ నుంచి ఎస్కి వెళ్తుంటే ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ ఉంది, ఇక్కడ లెస్ దెన్ ఉంది, ఇక్కడ గ్రేటర్ దెన్ ఈక్వల్. చూడండి, రెండు ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి, రెండు ఆపోజిట్ సింబల్స్ ఉంటే వాటి మధ్య రిలేషన్షిప్ని మనం ఫైండ్ అవుట్ చేయలేం. సో ఇది కూడా రాంగ్, అంటే రెండు కూడా సరైనవి కావు అన్నమాట. ఓకే, నెక్స్ట్ అంటే అన్నిసార్లు స్టేట్మెంట్ ఇచ్చి కన్క్లూజన్ ఇవ్వకుండా, సమ్ టైమ్స్ ఏంటి అంటే ఈ విధంగా రివర్స్లో ఇస్తాడు. అంటే ఒక రెండు రిలేషన్స్ ఇచ్చి ఆ రెండు రిలేషన్స్ ఏ స్టేట్మెంట్లో కరెక్ట్ అవుతాయి అంటాడు. ఈ మధ్య ఎక్కువగా అడుగుతున్నటువంటి మోడల్స్ ఇవే. ఓకేనా, మనం నేర్చుకునేంత ఇక్కడ వరకే ఉంటుంది, మనం నేర్చుకునేంత ఈ క్వశ్చన్ నేర్చుకుంటాం. బట్ ఇక్కడ ఎగ్జామ్లో అడిగేది ఏంటంటే ఈ విధంగా అడుగుతాడు. అప్పుడు ఏమవుతుంది, ఎలా అడిగినా కానీ కాన్సెప్ట్ ఈజ్ కాన్సెప్ట్ అండి. ఓకేనా, మనకి కాన్సెప్ట్ తెలిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ఈ క్రింది వాటిలో W గ్రేటర్ దెన్ Z అలాగే Y గ్రేటర్ దెన్ Z ఏ వ్యక్తీకరణలో ఖచ్చితంగా నిజమవుతుంది. అంటే ఆ రెండు కూడా ఈ యొక్క ఏ స్టేట్మెంట్లో కరెక్ట్ అవుతున్నాయి అంటున్నాడు. ఓకేనా, రెండు కరెక్ట్ అవ్వాలి, ఒకటి కాదు, ఒకటి కరెక్ట్ అయినంత కాదు, ఆ రెండు కూడా సాటిస్ఫై అవ్వాలి. ఇప్పుడు చూద్దాం, W గ్రేటర్ దెన్ Z. ఓకేనా, W గ్రేటర్ దెన్ Z. ఇప్పుడు ఇందులో W ఇక్కడ ఉంది, Z ఇక్కడ ఉంది, గ్రేటర్ దెన్. సో ఫస్ట్ ఇది కరెక్ట్ అవుతుంది, నెక్స్ట్ Y గ్రేటర్ దెన్ Z అవుతుందా అంటే, సో Y గ్రేటర్ దెన్ Z అంటే Z ఇక్కడ ఉంది, Y ఇక్కడ ఉంది. Z నుంచి Yకి వెళ్తుంటే ఏ సింబల్స్ ఉన్నాయి, లెస్ దెన్. సో Z లెస్ దెన్ Y, Z లెస్ దెన్ Y అంటే దీన్ని తిప్పి రాస్తే ఏమవుతుంది, Y గ్రేటర్ దెన్ Z కదా, తిప్పి రాస్తే Y గ్రేటర్ దెన్ Z కదా. సో ఫస్ట్ దాంట్లో మనకి సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ W గ్రేటర్ దెన్ Z, W ఇక్కడ ఉంది, Z ఇక్కడ ఉంది. సో ఇక్కడ గ్రేటర్ దెన్ ఉంది, సో కామన్గా ఉన్నది గ్రేటర్ దెన్ కాబట్టి గ్రేటర్ దెన్ తీసుకుంటే ఫస్ట్ది కరెక్టే. ఓకే, నెక్స్ట్ Y గ్రేటర్ దెన్ Z అంటున్నాడు, Y గ్రేటర్ దెన్ Z. ఇక్కడ Z, ఇక్కడ Y, ఏ సింబల్స్ ఉన్నాయి, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఇక్కడ లెస్ దెన్. మనకేంటి కామన్గా ఉన్నదే మన సింబల్. సో ఇక్కడ జెడ్కి వైకి ఏ రిలేషన్ వస్తుంది, లెస్ దెన్. జెడ్కి వైకి లెస్ దెన్ రిలేషన్షిప్ వస్తుంది. దీన్ని తిప్పి రాస్తే ఏమవుతుంది, Y గ్రేటర్ దెన్ Z. సో ఇక్కడ కూడా మనకి ఇందులో కూడా కరెక్ట్ అవుతుంది. సో సెకండ్ ఆల్సో రైట్. నెక్స్ట్ W గ్రేటర్ దెన్ Z కావాలి. ఓకే, W ఇక్కడ ఉంది, Z ఇక్కడ ఉంది. ఈక్వల్లీ మనం పట్టించుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే ఈ రెండు సేమ్ కాబట్టి. సో ఇక్కడ W నుంచి Zకి వెళ్తుంటే గ్రేటర్ దెన్ ఉంది, ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ ఉంది. సో కామన్గా వచ్చేది ఏంటి మనకి, గ్రేటర్ దెన్, కామన్గా వచ్చేది గ్రేటర్ దెన్ కాబట్టి సో ఫస్ట్ది సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ Y గ్రేటర్ దెన్ Z, Z ఇక్కడ ఉన్నారు, Y ఇక్కడ ఉన్నారు. సో లెస్ దెన్ కదా, Z లెస్ దెన్ Y, సో దీన్ని తిప్పి రాస్తే ఏమవుతుంది, Y గ్రేటర్ దెన్ Z, తిప్పి రాస్తే Y గ్రేటర్ దెన్ Z. సో ఇందులో కూడా మనకి ఏమవుతుంది, సాటిస్ఫై అవుతుంది. సో రైట్, అంటే ఇచ్చినటువంటి మూడిట్లలో సాటిస్ఫై అవుతుంది కాబట్టి పై వన్ని, ఆల్ ఆఫ్ ది అబోవ్. చూడండి ఎంత ట్రిక్కీ క్వశ్చన్ అయినా కానీ మూడిట్లలో సాటిస్ఫై అవుతుంది. ఓకేనా, ఈ విధంగా మనకి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, సి ద నెక్స్ట్ క్వశ్చన్, A లెస్ దెన్ S ఖచ్చితంగా నిజం మరియు B గ్రేటర్ దెన్ L ఖచ్చితంగా నిజం. కింది సమీకరణంలో ప్రశ్నను గుర్తును కింది వాటిలో ఏ గుర్తు
ఏ గుర్తు భర్తీ చేయాలి. ఓకేనా. సో ఈ రెండు కూడా నిజం అవ్వాలంటే మనకి ఈ ప్రశ్నార్థకం ఉన్న ప్లేస్లో ఏ సింబల్ని పెడితే కరెక్ట్ అవుతుంది అంటున్నాడు. ఓకేనా. ఏ సింబల్ని పెడితే కరెక్ట్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ ఏ లెస్ దెన్ ఎస్, ఇక్కడ చూడండి ఏ ఇక్కడ ఉన్నారు, ఎస్ ఇక్కడ ఉన్నారు. సో ఇక్కడ నుంచి పోతే మనకి ఇక్కడ లెస్ దెన్ ఉంది, ఇక్కడ లెస్ దెన్ ఉంది. సో ఖచ్చితంగా మనకి ఈ మిడిల్లో లెస్ దెన్ ఉండాలి, లేదా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి. సో లెస్ దెన్ ఉండొచ్చు, లేదా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉండొచ్చు. ఓకేనా. సో ఖచ్చితంగా ఫస్ట్ది అయితే ఏ లెస్ దెన్ ఎస్ కావాలంటే ఖచ్చితంగా మనకి మిడిల్లో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నా ఓకే, లెస్ దెన్ ఉన్నా ఓకే. ఓకే. నెక్స్ట్ బి గ్రేటర్ దెన్ ఎల్. బి గ్రేటర్ దెన్ ఎల్ అంటే బి ఇక్కడ ఉన్నారు, ఎల్ ఇక్కడ ఉన్నారు. సో ఎల్ లెస్ దెన్ బి అయితే దీన్ని తిప్పిరేస్తే ఏమవుతుంది, బి గ్రేటర్ దెన్ ఎల్ అవుతుంది. ఎల్ లెస్ దెన్ బి అవుతుంది, దీన్ని తిప్పిరేస్తే బి గ్రేటర్ దెన్ ఎల్ అవుతుంది. అంటే ఎల్ నుంచి బీకి వెళ్ళాలంటే ఇక్కడ ఏ సింబల్ ఉండాలి మనకి, లెస్ దెన్ ఉన్నా సరిపోతుంది, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నా సరిపోతుంది. సో లెస్ దెన్ ఉన్నా సరిపోతుంది, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నా సరిపోతుంది. సో ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఎస్, ఇక్కడ కూడా మనకి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ ఆర్ లెస్ దెన్. సో ఈ రెండిట్లలో మనకి ఏది ఉన్నా సరిపోతుంది. అంటే మనకి బి లేదా సి, లేదా ఏ లేదా సి. ఇక్కడ చూసుకుంటే మనకి ఈక్వల్ టు పెట్టినా ఛాన్స్ ఉంది. నన్ను ఈక్వల్ టు పెట్టినా అంటే ఈక్వల్ టు పెట్టినా కానీ ఏ లెస్ దెన్ ఎస్ అవుతుందా, ఈక్వల్ టు పెట్టినా ఏ లెస్ దెన్ ఎస్ అవుతుంది. నెక్స్ట్ ఈక్వల్ టు పెట్టినా బి గ్రేటర్ దెన్ ఎల్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఈ మూడు అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఏ అండ్ బి అండ్ సి. ఓకేనా. ఇక్కడ మనకి సో ఇక్కడ లేదా సి అని రాస్తే సరిపోతుంది. అంటే ఈ మూడిట్లలో మనకి ఏ సింబల్ని పెట్టినా కానీ, ఎందుకంటే ఇక్కడ లెస్ దెన్ పెట్టినా మనకు ఆ రెండు సాటిస్ఫై అవుతాయి, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు పెట్టినా ఆ రెండు సాటిస్ఫై అవుతాయి, ఈక్వల్ పెట్టినా ఆ రెండు సాటిస్ఫై అవుతాయి. అంటే ఆ మూడిట్లలో ఏ సింబల్ పెట్టినా కానీ, అంటే ఏలో ఉన్నది కానీ, లేదా బిలో ఉన్నది కానీ, లేదా సిలో ఉన్నది కానీ పెడితే మనకు ఆ రెండు సాటిస్ఫై అవుతాయి. ఓకేనా. నెక్స్ట్ సేమ్ క్రింది సమీకరణలోని ప్రశ్న గుర్తును ఏ క్రింది గుర్తులు భర్తీ చేయాలి, తద్వారా ఆర్ లెస్ దెన్ ఎల్ ఖచ్చితంగా నిజం మరియు ఎఫ్ గ్రేటర్ దెన్ పి ఖచ్చితంగా తప్పు కాదు అంటే నిజం అన్నమాట. ఓకే. సేమ్ క్వశ్చన్, అంటే ఇక్కడ మనకి ఆర్ లెస్ దెన్ ఎల్ కరెక్ట్ అవ్వాలి, ఎఫ్ గ్రేటర్ దెన్ పి కరెక్ట్ అవ్వాలి. ఏ సింబల్ పెడితే కరెక్ట్ అవుతుందో చూద్దాం. ఆర్ ఇక్కడ ఉన్నారు, ఎల్ ఉన్నారు. ఆర్కి ఎల్కి లెస్ దెన్ కావాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఏమి ఉండాలన్నా ఈక్వల్ అని ఉండాలా, లెస్ దెన్ పెట్టినా నడుస్తుంది. ఓకే, ఓన్లీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు పెడితే నడవదు. సో ఖచ్చితంగా ఈక్వల్ ఉందనుకోండి, ఈక్వల్ ఉన్నా మళ్ళీ ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎల్ అవుతుంది. సో ఖచ్చితంగా ఇక్కడ ఏమి ఉండాలంటే మనకి లెస్ దెన్ ఉండాలి. అప్పుడు లెస్ దెన్ ఉందనుకోండి, ఆర్ నుంచి ఎల్కి వెళ్తుంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటుంది. కామన్గా ఉండేది ఏంటి, లెస్ దెన్ కాబట్టి లెస్ దెన్. సో ఖచ్చితంగా మనకి లెస్ దెన్ ఉండాలి. నెక్స్ట్ ఎఫ్ గ్రేటర్ దెన్ పి. ఎఫ్ గ్రేటర్ దెన్ పి అని అనుకో, ఎఫ్ ఎక్కడ ఉన్నారు, ఎఫ్ ఇక్కడ ఉన్నారు, పి ఎక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. సో ఎఫ్ గ్రేటర్ దెన్ పి పెట్టాలంటే ఖచ్చితంగా మనకి ఇక్కడ సో ఎఫ్ గ్రేటర్ దెన్ పి అనేది ఎక్కడ పెట్టినా కానీ మనకి కరెక్ట్ కాదు. సో ఖచ్చితంగా మనకి ఓన్లీ మనకి డిపెండ్స్ ఆన్ ద క్వశ్చన్ ప్రకారం. సో ఆర్ లెస్ దెన్ ఎల్ అనేది కేవలం లెస్ దెన్ ద్వారానే అవుతుంది. ఆర్ లెస్ దెన్ అనేది ఓన్లీ లెస్ దెన్ ద్వారా అవుతుంది. సో ఇది రాంగ్ అవ్వాలంటే మనకి అంటే ఇది కూడా నిజం అవ్వాలంటే ఇది నిజం అవ్వలేదు. ఎందుకంటే ఎఫ్ ఇక్కడ ఉన్నారు, పి ఇక్కడ ఉన్నారు. ఎఫ్ నుంచి పీకి వెళ్తుంటే మనం రిలేషన్షిప్ని ఫైండ్ అవుట్ చేయలేకపోతాం. ఎందుకంటే ఇక్కడ ఏముంది, గ్రేటర్ దెన్ ఉంది, ఇక్కడ ఏముంది, లెస్ దెన్ ఉంది. సో ఇలా టూ ఆపోజిట్ సింబల్స్ మీట్ అయినప్పుడు ఆ రెండింటి మధ్య మనం ఏది ఖచ్చితంగా రిలేషన్షిప్ అని చెప్పలేం. సో ఖచ్చితంగా మనకి ఆర్ లెస్ దెన్ ఎల్ మాత్రమే ఒకటి కరెక్ట్ అవుతుంది కాబట్టి సో ఖచ్చితంగా మనకి ఓన్లీ ఈ మధ్య అంటే ఆర్ లెస్ దెన్ ఎల్ కరెక్ట్ అవ్వాలంటే ఓన్లీ లెస్ దెన్ అనేది సూట్ అవుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే కాన్సెప్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో వాట్ ఎవర్ ఇట్ మే బి మనకి కాన్సెప్ట్ అనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలి. సో ఇక్కడ ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి రిలేషన్షిప్ని చెప్పలేకపోతున్నాం. ఓకేనా. సో దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనకి ఎక్కువగా ఎగ్జామ్లో అనేవి వస్తూ ఉన్నాయి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే 3 పాయింట్స్ అండి. కామన్గా ఉన్నదే మన సింబల్. ఓకేనా. ఇక్కడ మనకి 3 పాయింట్స్ అండి కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్లో. కామన్గా ఉన్నదే మన సింబల్ అవుతుంది.
కామన్గా ఉన్నది మన సింబల్ అవుతుంది. రెండు ఆపోజిట్ సింబల్స్ మీట్ అయినప్పుడు వాటి మధ్య రిలేషన్షిప్ని మనం ఫైండ్ అవుట్ చేయలేము. ఇంకొకటి సింబల్స్ని స్ప్లిట్ చేసి ఇచ్చినప్పుడు మనకు ఐదర్ ఆర్ కండిషన్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్, అంటే కోడింగ్ అసమానతలకు సంబంధించినటువంటి ఫుల్ సెషన్ ఇదన్నమాట. సో నెక్స్ట్ సెషన్లో మరొక టాపిక్తో మేము ముందుంటాను. సో థ్యాంక్ యూ సో మచ్.